తిరుపతి జిల్లా చంద్రగిరిలో గ్రావెల్ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. అధికారుల ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా మాఫియాగాళ్లు దందా కొనసాగిస్తున్నారు. 3 రోజుల క్రితం మండంపల్లిలోని గ్రావెల్ మాఫియాపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. వాహనాల సీజ్కి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వారి ఆదేశాలను పట్టించుకుని మాఫియా 2 రోజులు గడవక ముందే గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాను మళ్లీ ప్రారంభించారు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న స్థానికులు గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాపై అధికారులు మౌనం వీడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. రైట్గా తిరుపతి జిల్లా చంద్రగిరిలో గ్రావెల్ అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జేజీ రామ్ ఫోన్లో అందిస్తారు. రామ్. దీపిక, తిరుపతి జిల్లా చంద్రగిరిలో మనం చూసుకున్నట్టయితే గ్రావెల్ మాఫియా ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవ్వరు ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి ఇష్టానుసారం రాత్రి పగులు సంబంధం లేకుండా మట్టిని, గ్రావెల్ మట్టి ఏదైతే ఉందో దాన్ని ఎల్లలు దాటించేటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసుకున్నట్టయితే 3 రోజుల క్రితం చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి మండపంపల్లిలో ఈ యొక్క గ్రావెల్ మాఫియా చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది. ఎక్కువగా కూడా ఈ యొక్క గ్రావెల్ ని తీసుకెళ్లిపోతుందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి సందర్భం అయితే ఉంది. అంటే దీనికి పూర్తిగా కూడా అడ్డుకట్ట వేయడానికి రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు తర్వాత పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికీ కూడా వాళ్ళ యొక్క కన్ను గప్పి ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో చెలరేగుతుందని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా తన యొక్క ఆ పంతాను కొనసాగించేటువంటి పరిస్థితిలో మాఫియా కొనసాగుతూ ఉంది. అంటే ఎవ్వరు చెప్పినా కూడా వినకుండా దీన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క మట్టిని గ్రావెల్ ఏదైతే ఉందో దాన్ని ఎల్లలు దాటేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అటువైపుగా అంటే ఈ యొక్క మట్టిని తీసుకున్న తర్వాత, గ్రావెల్ మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న తర్వాత వెళుతున్నటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున దుమ్ము ధూళితో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. రాత్రి పగులు అని తేడా లేకుండా కూడా పూర్తిగా కంటిన్యూగా ఈ యొక్క గ్రావెల్ ని తీసుకెళ్తూనే ఉన్నారు. ఒకవైపు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మరోవైపు పోలీసు అధికారులు ఆ వేగ కన్ను వేసినప్పటికీ కూడా వారి యొక్క పంతాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే ఎల్లలు దాటించేటువంటి పరిస్థితి చేస్తూ కోట్లాది రూపాయలకు పడగలెత్తేటువంటి